పాలిటిక్స్ మాట ఎలా ఉన్నా నిజ జీవితంలో మాత్రం నేతలు రాసుకు పూసుకు తిరుగుతారు. పార్టీల తరపున ఎన్ని విమర్శలు చేసుకున్నా రియల్ టైంలో మాత్రం ఫ్రెండ్షిప్ కొనసాగిస్తారు. చూసే జనాలు మాత్రం ఇదేంటి అని ముక్కున వేలు వేసుకుంటారు. సరిగ్గా ఇలాంటి ఓ ఆసక్తికరమైన ఘటన గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. రాజకీయాల్లో టీడీపీ కాంగ్రెస్ అంటే ఉప్పు నిప్పులా ఉంటాయి. అసలు టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా. మరి అలాంటి ఆగర్భ శత్రువుల వంటి పార్టీ నేతల మధ్య ఎలాంటి సంబంధాలుంటాయో మనం ఊహించుకోగలం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఒక్కసారిగా టీడీపీ సెంట్రల్ ఆఫీస్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్రత్యక్షమయ్యారు. ఊహించని విధంగా సంపత్ అక్కడికి రావడంతో తెలుగుదేశం నాయకులు ఆశ్చర్యపోయారు. వాస్తవానికి సంపత్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆహ్వానించాడట. హైయర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్తున్న తన కుమారుడికి ఆశీర్వాదం కోసమే అక్కడికొచ్చినట్టు సంపత్ వివరణ ఇచ్చాడు. మొదట్నుంచి తనకు రేవంత్ మోత్కుపల్లి నరసింహులతో మంచి సంబంధాలున్నాయని, వారు పార్టీ ఆఫీసులో ఉన్నారని తెలిసే అక్కడికొచ్చానని చెప్పాడు. అంతకు మించి తన రాకకు, తన భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని సంపత్ స్పష్టం చేశారు. ఏదేమైనా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే విపక్షాలు ఏకమవ్వాలన్న రేవంత్ పిలుపు నేపథ్యంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రత్యర్థి పార్టీ కార్యాలయానికి రావటం ఆసక్తిగా మారింది. ఇదే స్నేహం పార్టీల మధ్య కూడా కుదిరితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజమే మరి, రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.